వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓ సీఎం కప్ కన్వీనర్ లక్ష్మణ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంఈఓ కసావత్ బిక్కులు హాజరైనారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ పోటీలు విద్యార్థుల్లో క్రీడా ఆసక్తిని పెంచుకునేందుకు కాబట్టి గెలుపు ఓటములను చూడకుండా విద్యార్థులు స్నేహపూర్వక భావంతో ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ జెడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్, వివిధ పాఠశాల పీఈటీలు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ డే కాంపిటీషన్ లస్లాన్ లో ఫస్ట్ రాలి పెట్టాలి. మంచి సందేశం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. క్రీడల్లో ఎంతైతే కసిగా మీరు ఆట ఆడి గెలాలని అనుకుంటారో అదేవిధంగా అదే కసి మీ చదువు మీద కూడా ప్రదర్శించి ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కాబట్టి సో చాలా చక్కటి సందేశం ఉంది దాంట్లో. స్టార్ట్ అయినాయి నవీన ఒలింపిక్స్లు 1896లో స్టార్ట్ అయినాయి. నవీన ఒలింపిక్ బాటిన్ అనేటువంటి ఒక వ్యక్తి 1896 నుంచి ఇప్పటి వరకు మొన్న ప్యారిస్లో కూడా జరిగినాయి లేటెస్ట్గా ఒలింపిక్స్ ప్రపంచం మొత్తం మీద జరుగుతాయి. అక్కడ ప్రతి పీటీ సార్లకు, ఇక్కడకు విచ్చేసిన పీటీ సార్లకు, ఉపాధ్యాయ బృందాలకు, ముఖ్యంగా క్రీడాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. క్రీడ అంటే స్నేహభావాన్ని పెంపొందించేది. స్నేహభావం ఇప్పుడు ఎంత శత్రువులు ఉన్నా కానీ గేమ్ వరకే. ఆ గేమ్లో ఉన్నటువంటి పద్ధతి ఏం చేస్తారంటే ఆయన ఏదైనా ఇక్కడికి వచ్చి మిత్రులుగా అయిపోతారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. నిజంగా చూస్తే ఇది క్రీస్తు పూర్వమే 778 మన మండలంలో ఇప్పుడు ఈ 3 రోజుల ఆటల తర్వాత ఖచ్చితంగా జిల్లా స్థాయిలో కూడా పాల్గొని మన మండలానికి పేరు తీసుకురావాలి, కప్పులు తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఇచ్చోడ కూడా మంచి గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు మండలంలోని పూడూరు గ్రామంలో నూతన అంబులెన్స్ వాహనంను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అందరికీ అందుబాటులోకి అంబులెన్స్ అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఎమ్మెల్యేను కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించి తహసీల్దార్తో మాట్లాడి వెంటనే ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. Zindabad! Zindabad!
అన్నా అన్నా ఒకసారి మెయింటైన్ చేయకపోతే మాత్రం ఇక్కడ ఒక్కరోజు అది ఎవరు ఉండరు ఇక్కడ బస్ స్టాప్ లో కూడా ఎవరు నిలబడరు. ప్రాబ్లం అవుతుంది. మెయింటెనెన్స్ ఒక్కరోజు ల్యాండ్ అలర్ట్ చేసినాక ఎన్ని రోజులు స్టార్ట్ చేస్తారు? ఇది గవర్నమెంట్ ప్రైవేట్ అది ఒకసారి వెరిఫై చేయండి. ఇలా అయిపోతుంది మనకి డిలే చేయకుండా 1 year బ్యాక్ ఇక్కడ కట్టిస్తారు మాట ఇచ్చిన వాళ్ళు ముందుకు రాదు. ఇక్కడ వాళ్ళు హౌస్ హోల్డ్స్ తోటి కూడా మీదేనా మీకు ఇబ్బంది ఏం కాదు. గుడిపల్లి మండలంలో రైతులకు నకిలీ డీ పట్టాలను కొంతమంది రైతులకు ఇచ్చి వారిని మోసగించి వారి ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని గుడిపల్లి తహసీల్దార్ గారు గుర్తించి 4 నకిలీ డీ పట్టాల విషయం గురించి 7వ తారీఖు 12వ నెల 2024 తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైనది. ఈ దర్యాప్తులో ఎం జగదీష్ వయసు 30 సంవత్సరాలు, సన్నాఫ్ మునిస్వామి, కోట చెంబగిరి గ్రామం, కుప్పిగానిపల్లి పంచాయతీ, గూడిపల్లి మండలం అతను ఈ నకిలీ డీ ఫారంను రైతులకు ఇచ్చి మోసగిస్తున్నాడని దర్యాప్తులో తేలడమైనది అని డిఎస్ పార్థసారథి పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. పిఎస్ ఎదురుగా ఉన్న జిరాక్స్ సెంటర్లో ఈ నకిలీ డీ ఫామ్ను జిరాక్స్ చేసి తీసుకెళ్లడాన్ని సమాచారంపై వారిని అక్కడ పట్టుకొని విచారించి 8 జిరాక్స్ ఖాళీ డీ పట్టాలను 2 నకిలీ డీ పట్టాలను సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎంపీడీఓ గారి దృష్టికి రావడంతో ఆ ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వు మేరకు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనము 3 నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది. రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. నకిలీ ధృవపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి నకిలీ ధృవపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది, డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప. కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అటువంటి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండే పత్రాలు నకిలీవని తేలినా ఇమ్మీడియట్లీగా పోలీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమగ్ర విచారణ చేస్తున్నాము. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా 1-2 రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం. అలాగే మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు కూడా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి 20,000, 30,000, 40,000 ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలను ఇష్యూ చేయించుకొని అదే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఈ రైతులు కొత్తగా తీసుకున్న ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు, డీఫామ్ పట్టాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాల యొక్క శాంటిటీని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అవి నకిలీవా లేదా ఒరిజినల్ పట్టాలా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీటి మీద గొడవ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పట్టాలు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నకిలీవా కాదో చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే నిన్నటి దినం రామకుప్పం మండలంలో కూడా, నమస్కారం, నిన్నటి దినంన గుడిపల్లి మండల తహసీల్దార్ గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కేసు రిపోర్ట్ అయింది. వచ్చేసి డీ పట్టాలు, నకిలీ డీ పట్టాలని ఒక వ్యక్తి క్రియేట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఆ నకిలీ పట్టాలు అంటగడతా ఉన్నాడు. దాని విషయంగా తహసీల్దార్కి ఇచ్చిన కంప్లైంట్ మీద మా సబ్ ఇన్స్పెక్టర్ గారు, గుడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ పట్టాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్బాయి గతంలో 2016-17 నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
అప్పటి నుంచి కూడా వీలు దొరికినప్పుడల్లా కూడా డీఫామ్ పట్టాలు, నకిలీ డీఫామ్ పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి ఇవ్వడం చేస్తున్నాడు. ఇది డీఫామ్ పట్టాలు. వీటిని జిరాక్స్ సెంటర్ నుంచి పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫోటోలు అతికిచ్చేసి ఇస్తున్నాడు. ఇలాగా ఫోటోలు అతికిచ్చేసి ఎంఆర్ఓ గారి సిగ్నేచర్స్ అబ్బాయి పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలను నమ్మి రైతులు అవే నిజమైన పట్టాలు అనుకొని భూమి మీదకి వెళ్ళడము, అప్పటికే ఆ అనుభవంలో ఉన్న రైతులు ఆ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతోటి ఘర్షణ పడ్డము, కోర్టుల వరకు రావడము, కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సదరు వ్యక్తి ముద్దాయి అనేక మందికి డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది, నకిలీ డీఫామ్ పట్టాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు మన ముందరికి వచ్చారు ఎంక్వైరీలో. వాళ్ళందరినీ కూడా మనం విచారించి వాళ్ళ దగ్గర ఉండే నకిలీ డీఫామ్ పట్టాలు ఈ అబ్బాయి ఇష్యూ చేసినాడు. ఈ జగదీష్ అనే వ్యక్తి ఇష్యూ చేసిన నకిలీ డీఫామ్ పట్టాలను కూడా మనము కొన్నింటి గ్యాదర్ చేయడం జరిగింది. ఈ అబ్బాయిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం. ప్రతిభ ఎవరి సొంతం కాదనే నాడును నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-1 అని పేరు పెట్టారు. ఇది 60 kmph వేగంతో 80 kgs బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు. మంచు మనోజ్ ఇంటి లోపలికి వెళ్లే క్రమంలో మీడియా పైన దాడికి తెగబడ్డ మోహన్ బాబు. 2 మీడియా ప్రతినిధులకు గాయాలు. TV5, TV9 ప్రతినిధులకు గాయాలు. లోగోలు గుంజుకొని 2 మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు. కెమెరాలని వాళ్ళు ఓటి పంది పిల్లలు ఎవరు
అరే పన్ను ప్లీజ్ మీరు కొంచెం మీడియా కొంచెం पीछे कर और पीछे कर इसके हिंदी में बोल अंदर लेके जाओ बोल హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారస్. ఇద్దరి గనుల సీజ్కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు. జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు ఇద్దరి తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. सिक्योरिटी मेरा बच्चा है अंदर मेरा बच्चा पगल पट्टे ना कूतरू लोपल तोड़ दे मेरा बच्चा है अंदर दिमाग है हिंदी माట్లాడండి बंदी अरे गेट को
జూమ్ జూమ్ చేయి కొట్లాడే జూమ్ చేయి కొట్టుకున్నారు వచ్చి బయటకు కొన్ని చోట్ల నకిలీ బంగారంతో మోసపోతున్నారు. అసలు బంగారం నకిలీ బంగారం బయటపెట్టే మిషన్లను మొట్టమొదటిసారి పెట్టిన ఘనత పీఎంజేదే అని పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, ఎస్వి విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని మౌర్య హోటల్ పరిణయ హాల్లో 2 రోజుల పాటు కస్టమర్లకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, సతీమణి విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు మాట్లాడుతూ వివాహాలకు శుభకార్యములకు బంగారు వజ్రాలు తీసుకునే ముందు చెక్ చేసుకోవాలని పీఎంజే బంగారు షాపును అభినందిస్తున్నామని చెప్పారు. టోటల్ 7 పీఎంజే ఆధ్వర్యంలో ఈరోజు మౌర్య ఇంట్లో కర్నూలు వెడ్డింగ్ ఆఫ్సారీ కలెక్షన్స్ ఈరోజు రేపు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఈ పీఎంజే వాళ్ళు ఎన్నో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కర్నూలు పట్టణ ప్రజలంతా సుదూర ప్రాంతాలకి ఇట్లా మనకు ఏమైనా శుభకార్యాలు ఉంటే పెళ్ళిళ్ళు కానీ ఆఫ్సారీ ఫంక్షన్స్ కానీ మనకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అందుబాటులోకి తీసుకొని రావడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి కర్నూలు ప్రజల అవసరంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా 2-4 లక్షల వరకు పర్చేజ్ చేసిన వాళ్ళకు కూడా ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇస్తుంది. ప్యూర్గా డైమండ్స్ కానీ గుర్తించేలా మిషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ 2 రోజులు ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు
ఎస్పెషల్లీ ఈరోజు మన గౌరవ చరిత్ర ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం చాలా సంతోషిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఖమ్మం ప్రజలందరూ ఉపయోగించుకుని ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాము. దీంట్లో ఏమంటే ఈరోజు స్పెషల్ ఏమంటే మన ప్రతి జ్యువెలరీ పర్చేజ్కి ఎవ్రీ 2.5 లాక్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది. ప్లస్ మనం కొత్తగా డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా లాంచ్ చేసినాము. ఏ జ్యువెలరీలో కూడా డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది లేదు. మన పిఎండీలో మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. మన ఎవరికైనా ఓకే చిన్న ప్యాకెట్ ఓకే కర్నూలు టౌన్ మౌర్యన్ ఫంక్షన్ హాల్లో పిఎంజే జ్యువెలరీస్ వారి 2 days ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. పిఎంజే జ్యువెలరీస్ వారి అందరికీ అందుబాటులో చాలా మంచి డిజైన్స్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో మా కస్టమర్స్ కూడా పిఎంజే జ్యువెలరీస్కి డైమండ్స్ తీసుకొచ్చి ఒరిజినల్ డైమండ్స్కి చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. మనం దాని నుంచి ఎక్కడ మోసపోకుండా ఇక్కడ డైమండ్ టెస్టింగ్ మిషన్లో పెట్టుకొని దాన్ని మనం గ్రహించవచ్చు అంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పి. కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. మంచి వెడ్డింగ్ కలెక్షన్, హాఫ్ సారీ కలెక్షన్, డైమండ్స్, గోల్డ్ అవన్నీ కూడా చాలా మంచి వెరైటీస్లో పెట్టారు. పిఎంజే జ్యువెలరీస్ వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.